రీసెంట్గా అయితే ఇల్లు కొన్నామని చెప్పాం కదా, అదే ఇది. మాకైతే ఓన్ హౌస్ లేదు, దీన్నే రీమోడలింగ్ చేయించుకొని అందులోకి అయితే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సత్యసాయి వ్లాగ్స్. పాత రేకులు అయితే తీపించేసాము, కొత్త వేయించాలి. ఐరన్ రేకులు వేయిద్దామని అనుకుంటున్నాము. ఇటుకలు చిప్స్ అయితే దింపించుకున్నాము. ఇవాళ అయితే ఇసుక వచ్చింది, సిమెంట్ కూడా వస్తుందంట ఇవాళ. మేము ఇల్లు రీమోడలింగ్ ఎలా చేయించుకున్నాము, ఏమేమి చేయించుకున్నామో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్నీ ఇందులో పోస్ట్ చేస్తాను. ట్రాక్టర్ ఇసుక అయితే వచ్చింది, సో అది కూడా అన్లోడ్ చేస్తున్నారు, ఆ వీడియో కూడా చూసేయండి. ఇల్లు రెనోవేషన్ చేయించడానికి ఏమేమి కొంటున్నామో, ఏమేమి తెస్తున్నామో, ఇల్లు పని చేయించడానికి ఏమేమి కొంటున్నామో, ఏమేమి చేస్తున్నామో అన్నీ ఈ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. మిస్ కాకుండా అందరూ చూడండి. మా ఇల్లు ఎలా టర్న్ అవుట్ అయిందో కూడా చూద్దురు. కానీ మా దగ్గర ఉన్నంత మనీలో మాకు నచ్చినట్లయితే మేము చేయించుకోవాలనుకుంటున్నాము. ఇంకా కరెంటు పని ఉన్నది, మోటార్ అవి పెట్టించుకోవాలి, రేకులు వేయించుకోవాలి, ఇంకా గోడలన్నీ బాగు చేయించుకోవాలి, ఇంకా చాలా పని అయితే ఉన్నది. సో అవన్నీ ఎలా చేయించుకున్నామో మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. సిమెంట్ బస్తాలు, సిమెంట్ గుమ్మాలు కూడా అయితే వస్తాయంటే ఈరోజు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. రేపటి నుంచి అయితే పని స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే రేకు వేయాలంట, ఆ రేకు కూడా రేపొద్దు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. కింద ఫ్లోరింగ్ బాగోలేదు, ఎదర రావడానికి కూడా మెట్లు కట్టించుకోవాలి, ఇవన్నీ చేయించుకోవాలి. ఇవన్నీ ఎలా చేస్తున్నామో చూడాలంటే నా ఛానల్ని మిస్ కాకుండా చూడండి.